అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఈరోజు నేను నా సమ్మర్ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నా. మనకు ఇంకా ఎండాకాలంలో అసలు పనులనేవి సాగవు. అందరూ పిల్లలు ఇంట్లో ఉంటారు. ఎక్కడివక్కడ ఉంటాయి. గిన్నెలు ఎక్కువ పడుతూ ఉంటాయి. ఇంకా అలా సరిపోతూ ఉంటుంది కదా! ఇంతకుముందేమో ఉదయాన్నే లంచ్ బాక్సులు తయారు చేయడము, ఇంకా 9 కల్లా అన్ని పనులు చేసేసుకొని ఫ్రీ టైమ్ ఉంటుండేది. అది ఇది చేసుకునేవాళ్ళము. ఇప్పుడు అస్సలు అలా కుదరట్లేదు. ఇంకా అన్నీ మెల్లగా సాగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను నా ఉదయం పనులనేవి స్టార్ట్ చేశాననమాట. ఇప్పుడైతే మార్నింగ్, ఈవినింగ్ 2 పూటల బాల్కనీ అంతా క్లీన్ చేయాల్సొస్తుంది. అంటే గాలికి డస్ట్ అది బాగానే వస్తుంది. అలాగే పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా! అందుకని. మార్నింగ్స్ చాలా బావుంటాయి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాయి. ఆ పక్షుల కిలకిల రావాలు చాలా ఇష్టమనమాట. మా ఇంటి చుట్టుపక్కలంతా కొంచెం గ్రీనరీ బాగా ఉంటుంది కాబట్టి పక్షులవి బాగా వస్తూ ఉంటాయి. ఇంకా మేడపైకెక్కితే ఇంకా బావుంటుంది. ఇంకా నా పనులని బట్టి వెళ్తూ ఉంటాను. ఇంకా లేదంటే ఈవినింగ్ టైమ్స్‌లో వెళ్తూ ఉంటా. ఇక్కడ క్లీనింగ్స్, ముగ్గులు వేసుకోవడం అంతా అయిన తర్వాత తులసమ్మ దగ్గర ముందు దీపారాధన చేసుకుంటున్నాను. ఇక్కడ దీపారాధన అయిన తర్వాత మందిరంలో చేసుకుంటూ ఉంటా. ఇంకా తులసమ్మనేంటంటే యాక్చువల్‌గా ఈ ప్లేస్‌లో అని నేను అస్సలు అనుకోలేదు. నాకసలు ఇష్టం గూడా లేదు. యాక్చువల్‌గా బ్యాక్ సైడ్ బాల్కనీలో ఉండేది నాకు మొదట్లో. అడిగారనమాట, "మీరిక్కడ పెట్టనంటారు గదా! ఎందుకు పెట్టారు?" అని చెప్పి. నాకు సిచ్యువేషన్ అసలు సెట్ అవ్వలేదు. అప్పుడు నేను జస్ట్ కార్తీక మాసం వరకే అనుకున్నాను గానీ, ఇలా ఫిక్స్ అవుతుంది, ఇక్కడే ఉండిపోతుంది అని నేను అస్సలు అనుకోలేదు. కానీ చూడాలి. ఇంకా పూజ అయిన తర్వాత ఫస్ట్ ఒక టీ అనమాట. నాకు తొందరగా ఆకలేస్తుంది. ఆకలికి అస్సలు తట్టుకోలేను. ఏదైనా కనబడిందంటే అది తినేస్తూ ఉంటాననమాట. ఇంకా టీ అనేది మానలేం కాబట్టి అది కొంచెమైనా ఒక్క పూటైనా తాగడం మిస్ అవ్వట్లేము. మార్నింగ్ అయినా అది ఈవినింగ్ అయినా. ఒకవేళ మార్నింగ్ తాగాలంటే ఈవినింగ్ తీసుకుంటున్నాము. ఎన్ని ఏమున్నా ఎంత సమ్మర్ అయినా టీ పిచ్చి మాత్రం వదిలేలా లేదు. ఇంకా టీతో పాటు ఒక 2 బిస్కెట్స్ తింటే నేను 10 వరకైనా ఏమీ తినకుండా ఉండగలుగుతా అనమాట. నాకు అలాగుంటుంది. అదేంటో కొన్ని ఇయర్స్ నుండి అదొక అలవాటు కింద పడిపోయింది. ఇంకిప్పుడేమంటే ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతాను. పిల్లలేమో స్విమ్మింగ్‌కెళ్తారు. ఇంకా వాళ్ళొచ్చేసరికి కాస్త టైం పడుతుంది గదా! అప్పుడు మెల్లగా నేను కిచెన్‌లోకి వెళ్ళి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ సంగతి చూస్తూ ఉంటా. ఇక్కడేమంటే ఏమి బ్యాటర్ అది వద్దు అనుకుని పెట్టట్లేదనమాట. ఒక్కొక్క రోజు స్కిప్ చేసేస్తున్నా. అంటే హెవీగా ఉండకూడదు. కొంచెం లైట్‌గా తినొచ్చు అన్నట్లుగా. ఇక్కడ జావ చేస్తున్నాను. ఆల్రెడీ నలుగురికి సరిపడా వాటర్ వేసి బాయిల్ చేస్తున్నా. అందులో కొంచెం సాల్ట్ ఏసేసాను. ఇక్కడ రాగి పిండేమో మంచిగా వాటర్‌లో ఏసి కలిపేస్తున్నా. గడ్డల్లాంటివేవి లేకుండా. ఇంకిది మంచిగా మరిగిన తర్వాత అందులో వేసి కలిపేసుకున్నామంటే, ఒక పొంగొచ్చిన తర్వాత కొంచెం చిక్కబడుతున్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెడితే కాస్త చల్లారుతుంది. అంటే వేడిగా మనం పెరుగు కలిపి తాగలేం కాబట్టి, కాస్త చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేస్తా. యాక్చువల్‌గా నేను ఇక్కడ 3 ఎగ్స్ ఉండే ఇంట్లో బాయిల్ చేసి ఇద్దాం అనుకున్నాను జావతో పాటు. కానీ అది 2 కొంచెం చిన్నగా క్రాక్స్ వచ్చాయి. సరే అది ఆమ్లెట్ ఏసిద్దాం అనుకున్నా. ఇంకా ఫస్ట్ ఏమంటే కొంచెం బటర్ ఉంటే ఇంట్లో బ్రెడ్ అది కాల్చి ఇచ్చేస్తున్నాను. స్కూల్ టైమింగ్స్‌లో ఇంత నిమ్మలంగా చేసుకోవడానికి అంటే ప్లాన్ చేసుకోవాల్సొస్తుందనమాట. అంటే మనకు ఎక్కువ టైం చేసే బ్రేక్‌ఫాస్ట్‌కి కొంచెం ముందుగానే లేవాలి, టైం పడుతుంది అనుకున్నప్పుడు ఆ ప్లానింగ్స్ వేరే ఉంటాయి. కానీ ఇప్పుడు హాలిడేస్ గాబట్టి నిమ్మలంగా వీళ్ళకి నచ్చినట్లుగా చేసి పెడుతున్నాను మంచిగా వంటలు. అలా క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఉంటుంది. వీళ్ళు గూడా ప్రశాంతంగా కూర్చొని తినగలుగుతారు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి. మళ్ళీ స్కూల్స్ అవి స్టార్ట్ అయ్యాయంటే పాపం గదా అనిపిస్తుంది ఒక్కోసారి. మళ్ళీ బిజీ అయిపోతారు. ఇలా హాయిగా ఉండలేరు అని చెప్పేసి.
అందరికీ బ్రెడ్ పీసెస్ అయితే రోస్ట్ చేసేసాను. ఇక్కడేమంటే కొంచెం అదే ప్యాన్‌లో ఆయిల్ వేసేసి లైట్‌గా ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్న. లైట్‌గా వేగిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, లైట్‌గా ధనియా పౌడర్ యాడ్ చేసేసి ఒక 3 ఎగ్స్ ఉంటే అవి బీట్ చేసి అందులో యాడ్ చేశాను. అది మంచిగా ఆమ్లెట్ లాగా తయారవుతుంది. చిన్న మంట మీద పెట్టాననమాట. ఇంకా అదేం మాడదు ఆ ప్యాన్‌లో. ఇక్కడ ఇంకా జావ చల్లారింది కదా! ఇందులో కొంచెం మజ్జిగ యాడ్ చేసి కలిపేసా అనమాట. సాల్ట్ ఆల్రెడీ వేశాను కాబట్టి ఇంకేం వేయలేదు. ఇంకా ఈ పాన్ అంటే ఇంకా ఎక్కువ గిన్నెలు అవ్వకుండా అదే దాంట్లో బ్రెడ్ కాల్చాను గదా! ఇంకా అందులోనే ఆమ్లెట్ వేస్తే సరిపోతుందని చెప్పి అలా చేసుకున్నాను. ఇంకా సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ ఈరోజు అందరికీ గూడా బ్రెడ్ పీసెస్, కొంచెం ఆమ్లెట్, తర్వాత జావా అంతే. నాకైతే ఏమనిపిస్తుందంటే ఈ బ్రెడ్డు, ఈ ఆమ్లెట్ కంటే కూడా రాగి జావతో పాటు మంచిగా పచ్చి మామిడికాయ ముక్కలు తినాలి అనిపిస్తుంది. ఒక్కోసారి అలా చేస్తుంటాను. ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటాను. అంటే ఎగ్స్ 3 ఉన్నాయి గదా! అవి కంప్లీట్ చేయాలని. అయితే ఒక సిస్టర్ అడిగారు, "బ్యాంగిల్ ర్యాక్ చూయించండి అక్క, అది చేయించుకోవాలనుకుంటున్నాము" అని. నిజం చెప్పాలంటే ఇంతకంటే మంచి మంచి ఆప్షన్స్ వచ్చాయండి. మీరు పింట్రెస్ట్‌లో ఒకసారి చూడండి. సరే మీరు అడిగారు కాబట్టి ఇక్కడ నేను క్లియర్‌గా చూపిస్తా. ఇక్కడ ఈ కబోర్డ్ ఓపెన్ చేయగానే మొత్తం ఒక పెద్ద షెల్ఫ్ లాగా ఇచ్చాము. తర్వాత ఒక వుడ్ అనేది గోడకు కొట్టేసి మనకివి మొబైల్ పాయింట్స్‌లో ఉంటాయి చూసారా? మీరు మొబైల్ పౌచెస్ అవి హ్యాంగ్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఇక్కడ ఒక డజన్ వరకు పెట్టించామనమాట. డజన్‌లో ఒకటి మిస్ అయింది. మరి వాళ్ళు పెట్టలేదు. అది ఎక్కడైనా పడిపోయిందో తెలీదు గానీ, నాకైతే ఇక్కడ 11 ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దాంట్లో ఎంత లేదన్నా ఒక 3½ డజన్ బ్యాంగిల్స్ పడతాయండి. చాలా బ్యాంగిల్స్ పడతాయి. ఇంకా మిగిలినవన్నీ గూడా మిగతావి ఇలా బాక్స్‌లలో స్టోర్ చేసుకుంటాను. కానీ డస్ట్ అది పడకుండా చక్కగా ఎక్కడ ఏవున్నాయో కనబడడానికి వీలుగా ఇదైతే నాకు చాలా బాగా హెల్ప్ అయింది. మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నా. సో, ఇంతేనండి. నేను జస్ట్ ఇలా డోర్ పెట్టించానంతే. ఇంక ఇందులో ఎవ్వరి సామాన్లుండవు. ఓన్లీ నావి మాత్రమే ఉంటాయి. ఇంకా అలా మీరడిగారు కదా! నిజానికి ఇది చెప్పాలంటే లాస్ట్ వీక్ వీడియో నాకు కుదరలేదు పెట్టడానికి. అందుకని ఇంత లేట్ అయిపోయింది. ఇంకా తర్వాత కాసేపు కూర్చొని ఒక మూవీ చూసాము. హాట్‌స్టార్‌లో వచ్చిందిది. ఇది 'సంభవం ఆద్యం ఓనుమ్' అనుకుంటాను. తెలుగులోనే ఉంది. చూసాము. ఒక టైమ్ పాస్ మూవీ అంతే. జస్ట్ అంత క్లారిటీ ఏమి అనిపించలేదు లాస్ట్‌లో. సరే అది కొంచెం మధ్యలో ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం లంచ్ ఆఫ్టర్ అని చెప్పేసి ఇక్కడ కుకింగ్ కోసం వచ్చేసా. మనకి సమ్మర్‌లో ఎక్కువ టైం కిచెన్‌లో ఉండలేము. అందుకని చెప్పేసి తొందరగా వంట చేసేలాగా, అలాగే ఎక్కువ ఐటెమ్స్ కాకుండా సింపుల్‌గా ఒక 2 ఐటెమ్స్‌తో కంప్లీట్ చేసే లంచ్ నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ బీరకాయతో పచ్చడి చేయాలనుకున్నాను. ఇంకా ప్యాన్‌లో మంచిగా ఆయిల్ వేసేసి, పచ్చళ్ళంటే నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తా. పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేస్తా. ఎందుకంటే పచ్చడి అనేది కారంగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. అందుకని జెప్పేసి ఇంకా ఒక 2 బీరకాయ ముక్కలు, అవి యాక్చువల్‌గా చాలా లేతగా ఉన్నాయి. అంది ఇంకా 2 టమాటాలు, కొంచెం చింతపండు, ఇవన్నీ వేయించేసి లైట్‌గా పసుపు వేసి మూత పెట్టేస్తే మగ్గిపోతాయన్నమాట. ఇంకా దీంతో పాటు ఇంకొక కర్రీ చేద్దామనుకున్నా. అటువైపునేమంటే మిల్లెట్స్ పెట్టేసి రైస్ కూడా పెట్టేసాను. అంటే వేడిగానే తినాలి అది ఏమి ఉండదు గదా! ఈ ఎండలకి ఎలా ఉన్నా సరే తినేసి ఫస్టొచ్చి కూలర్ కింద కూర్చుంటే బావుండు అనిపిస్తుంది. ఇంకా ఇవి మళ్ళీ ఒక్కసారి అటు ఇటుగా టర్న్ చేసి కలిపేస్తాను. ఇంకా మునక్కాయలు అవి ఏంటంటే నేను ముందుగానే వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు కొన్ని మాత్రం కట్ చేసి పెట్టుకుంటాను. దానివల్ల నాకు వంట కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా అదిగోండి ఆ రైస్ అయిపోయింది, మిల్లెట్స్ అయిపోయింది. అలాగే ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత పచ్చడి గ్రైండ్ చేసేస్తా. ఇంక ఇక్కడ ఏమంటే మునక్కాయ టమాటా కర్రీ చేస్తున్నా. ఈ కర్రీ నాకు 2 పూటలకవుతుంది. పచ్చడి కూడా మిగిలిపోతుందనమాట. అంటే నిజానికైతే ఇవాళ ఇంకొక ప్లాన్ ఉంది. నేను వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను. ఇంకిక్కడ ఈ కర్రీ ఒకటి ఫాస్ట్‌గా అయిపోతుంది కదా అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నా. 2 రోజులకు ఒకసారి మజ్జిగ పులుసు గానీ, లేదంటే సాంబారు, టమాటా రసం ఇలాంటివన్నీ పెడుతూ ఉంటున్నా. కొంచెం మనకు సమ్మర్స్‌లో ఏంటంటే ఎక్కువ కర్రీస్ కంటే కూడా చారులు అలా తింటే బావుంటుందనిపిస్తుంది గదా! మామిడికాయ చారు, ఇంకా అలాగే పచ్చి పులుసులు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఒక్క పూట మాత్రమే అన్నం, కర్రీస్ అవి చేసేసి నైట్ టైమ్ ఆల్మోస్ట్ చపాతీ గానీ, లేదంటే ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ గానీ చేస్తూ ఉన్నా.
ఇంకిప్పుడేంటంటే మాకు మధ్యాహ్నం అయిందంటే చాలు చాలా ఎక్కువ సెగలు కక్కేస్తుందనమాట వేడి. అటువైపు నుంచి, ఇటువైపు నుంచి వేడి గాలి గూడా వస్తుంది. అస్సలు కిచెన్‌లో ఉండాలి అని అనిపించట్లేదు. ఎలాగోలాగా గబగబా పనులన్నీ చేసేసుకొని అందరం హాల్‌లో అలా కూలర్ పెట్టేసుకొని కూర్చుంటున్నామనమాట. ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ అయిందంటే క్రికెట్ బాక్స్ లేదంటే స్విమ్మింగ్ మార్నింగ్ అలా వాళ్ళు వాళ్ళ టైం అనేది స్పెండ్ జేస్తున్నారు. మళ్ళీ బిజీ అయిపోతే ఇవన్నీ ఉండవు కదా వాళ్ళకి అలాగా. ఇక్కడ పచ్చడైతే కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేస్తాను కాస్త బరకగానే. ఇంకా అటువైపున కర్రీ లాస్ట్‌లో మగ్గేంత వరకు అలాగుంచేసి, ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి ఆపోజిట్ కౌంటర్ టాప్ అంతా గూడా క్లీన్ చేస్తున్నాను. అటు వంట చేసుకుంటూనే మనం అన్నీ సర్దుకుంటూ ఎక్కడివక్కడ పెట్టేసుకుంటూ ఉంటే సగం పని తగ్గిపోతుంది కదా! అలాగే ఈ కౌంటర్స్ ఏంటంటే నాకు ఓపెన్ ఏరియా లాగా ఉంటుంది. ఒకవేళ బ్లైండ్స్ ఉన్నా లేకపోయినా అది ఎలాగైనా డస్ట్ అనేది వస్తూనే ఉంటుందనమాట. ఇంక అందుకని ఎప్పుడప్పుడు కొంచెం క్లీన్ చేస్తూనే ఉంటాను. ఈ కౌంటర్ టాప్ మీద యాక్చువల్‌గా ఇంతకుముందు కుండ అది లేకపోయింది. అంటే బాల్కనీలో ఉండే అక్కడ ఎండ ఎక్కువొస్తుందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ వాటర్ ఎవ్వరం తాగం కాబట్టి కుండ వాటరే బాగా ఇష్టపడతాము. అందుకని రోజు మంచి నీట్‌గా కడిగి అందులో నీళ్లు వేసి ఇస్తూ ఉంటా. ఇంటికి ఎవరైనా వచ్చినా గూడా అలా కుండ నీళ్లు ఇస్తే హాయిగా ఫీల్ అవుతారనమాట. ఇంకా అలా నేను పిల్లలకి గూడా అలాగే అలవాటు చేశాను. ఇంకా పనిలో పని లైట్‌గా కబోర్డ్స్ కూడా మీద క్లీన్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం వంట చేసినప్పుడు ఇలా ఏదైనా పిండి గానీ, లేదంటే ఇంకేదైనా తుళ్ళి పడతా ఉంటది. అలాగే డస్ట్ గూడా తొందరగా వస్తూ ఉంటుంది కాబట్టి, ఇంక నేను ఎప్పటిదప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మనం అలా వదిలేసామనుకోండి మరకలు ఎక్కువైపోతాయి. మళ్ళీ కబోర్డ్స్ అనేవి డల్ అయిపోతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఖాళీ టైంలో కొంచెం అలా అన్నీ ఒక్కసారి అలా వైప్ చేసుకుంటే అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట. అలా అక్కడే ఉన్నాం కదా! అది చూసుకుంటూ ఇది గూడా మేనేజ్ చేసుకోవచ్చు అని జెప్పేసి, మళ్ళీ ప్రత్యేకంగా వచ్చి క్లీన్ జేయాలి అంటే తర్వాత చూద్దాంలే అనిపిస్తుంది. ఇక్కడ కర్రీ గూడా రెడీ అయిపోయింది. కొంచెం కొబ్బరి పొడి వేసి కొత్తిమీర వేసేసాననమాట. చాలా బావుంటుంది కర్రీ. కొన్ని మునక్కాయలు తీసి పెట్టి సాంబార్‌కి ఉపయోగిద్దామా అనుకున్నాను కానీ, ఇంక అన్ని కర్రీలోనే వేసేసాను. ఇక్కడ ఏమంటే పచ్చడి కూడా గ్రైండ్ చేసి పెట్టేసాను గదా! ఇంకా ఇప్పుడు స్టవ్ మీద నుంచి ఇవన్నీ గూడా తీసేసి ఒక్కసారి ఇంకా అంతా గూడా తాలింపు పెట్టేసుకొని ఒకసారి అంతా గూడా వైప్ చేసేసుకుంటాను. చాలా బావుంటుంది బీరకాయ పచ్చడి. నేను కొంచెం స్పైసీగానే చేస్తాను పచ్చళ్ళు. అప్పుడే అవి టేస్టీగా ఉంటాయి. అవి గూడా చప్పగా తింటే ఏం బావుంటుంది చెప్పండి. ఏవో పప్పులు, చారులు అంటే కాస్త నార్మల్‌గా గానీ పచ్చళ్ళంటే కొంచెం స్పైసీగానే చేస్తా. ఇంకా కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా! అంటే వెజిటబుల్స్, పీల్స్ అవన్నీ గూడా పాడేయను నేను. వాటిని పైన మంచిగా మేము కంపోస్ట్ చేసుకుంటాం కాబట్టి, పైకెళ్ళినప్పుడు పట్టుకెళ్ళొచ్చు అని జెప్పేసి అక్కడ పెట్టేస్తా. చూడండి అసలు ఈ ఎండ ఎలా ఉంటుందో. టైం 11 గూడా అవ్వలేదు. ఎండ మాత్రం చంపేస్తది. అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇంకా ఆఫ్టర్‌నూన్ అలా మంచిగా లంచ్ చేసేసి అందరం హాయిగా నిద్రపోయాము. ఈవినింగ్ ఏమంటే కొంచెం బయటికి వెళ్దామని అనుకున్నాము. అది పిల్లలకి తెలియదు సర్ప్రైజ్. అంటే మేము చాలా ప్లానింగ్స్ ఉండే మధ్యలో సమ్ డిస్టర్బెన్సెస్, ఫంక్షన్స్ అటు ఇటుగా అన్నీ ఆగిపోయాయన్నమాట. సరే చూద్దాం ఏం జరుగుతుందో ఫ్యూచర్‌లో. ప్రెజెంట్ అయితే ఇవాళ వీళ్ళని బయటికి తీసుకెళ్దామని అనుకున్నాము. యాక్చువల్‌గా పెద్దబ్బాయి రిజల్ట్ వచ్చిన రోజు వాళ్ళ నాన్న ఇంట్లో లేరు. బయటికెళ్లారు. ఊరెళ్లారనమాట. ఇంకా ఆ రోజు వాళ్ళ నాన్న లేరు. వాడు డల్ అవ్వకూడదు అని చెప్పి నేనే ఎక్కడికైనా వాళ్ళని బయటికి తీసుకెళ్దాము అనుకున్నాను కానీ, ఎందుకో వాళ్ళ నాన్న లేకుంటే నాకు వెళ్ళాలనిపించదు. అందుకని చెప్పి సరే ఆళ్ళ నాన్న రాగానే అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం ఇవాళ. సరే పిల్లల్ని కూడా తొందరగా రెడీ అవ్వమని చెప్పా. వీడు మాత్రం అల్లరి ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. ఇప్పుడు నెక్స్ట్ నైన్త్‌కెళ్తున్నాడు. అసలు ఎంత అల్లరంటే అంత అల్లరి. చిన్నోడు గదా! అలాగే చేస్తూ ఉంటాడు. సరే సాయంత్రం మంచిగా అందరం ఫ్రెష్ అప్ అయ్యాం గదా! అమ్మవారి గుడికెళ్దామని చెప్పి ఫస్ట్ ఇక్కడ దండం పెట్టుకొని అంటే మా పెద్దబ్బాయి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫస్ట్ డే నుంచి ఎండ్ వరకు ఇక్కడ అమ్మవారి దగ్గర దండం పెట్టుకునే వెళ్తూ ఉన్నాడనమాట. మేము ఈ కాలనీకొచ్చిన మొదటి నుండి ఇక్కడ ఈ అమ్మకి దండం పెట్టుకోవడం బాగా అలవాటు. ఇంకా తర్వాత అప్పుడు ఇంకా మేము బాగానే ఇంక తొందరగానే చీకటి పడిపోతుంది గదా! అలాగా అసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యని ప్లేస్ అనమాట. అంటే పిల్లలకు గూడా మేమసలు వెళ్ళమండి. నిజం జెప్పాలంటే ఎప్పుడో ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ బయట తినడానికి వెళ్తాం. అంటే అది గూడా ఏదో తప్పక బయటకెళ్ళినప్పుడు మనకు ఫుడ్ తినడానికి ఇంటికి వెళ్లి చేసుకునేంత టైం లేదనుకున్నప్పుడు మాత్రమే తింటాం గానీ, ప్లాన్ జేసుకొని రెస్టారెంట్‌కెళ్ళి తినాలి ఇదంతా ఉండదు. మెక్‌డొనాల్డ్స్‌కి తీసుకెళ్లారనమాట వాళ్ళ నాన్న. సరే ఏం తీసుకుంటారో తీసుకోండి నాన్న అని చెప్తే వాళ్ళు అవి ఇవి తెచ్చుకున్నారు. నాకెందుకో అస్సలు నచ్చదండి. నాకు తెలిసి నేను వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఒక్కసారి నేను పెళ్ళైన తర్వాత మా హస్బెండ్
పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు ఒక్కసారేమో బర్గర్ తినిపించాను. నేను తినలేకపోయాను. అసలది ఎలా తినాలో గూడా నాకు తెలీదు. అస్సలు నచ్చలేదు. ఆ రోజు వదిలేసాను. మళ్ళీ సెకండ్ టైమ్ అనమాట ఇవాళ. అసలు మేము తినము. మా పిల్లల్ని లాస్ట్‌లో ఎలా ఉంది నాన్న అని అడిగితే వరస్ట్‌గా ఉంది అని అన్నారు. వాళ్ళకి గూడా నిజంగా నచ్చదు. ఇంటి ఫుడ్ అంటేనే బాగా ఇష్టపడతారు. సరేలే వాళ్ళకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది గదా! వెళ్ళాలి అని ఉంటుందేమో అన్నట్టుగా వాళ్ళ నాన్న తీసుకెళ్లారు కానీ ఫైనల్‌గా రిజల్ట్ అయితే అదన్నమాట. అండ్ మా బాబుకు బ్లెస్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. షార్ట్ వీడియో పోస్ట్ చేశాను రిజల్ట్ గురించి అయితే. ఇంకా వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేసేయండి. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.